ప్రెస్ మీట్ తీసుకురావడానికి ప్రధాన కారణం వాస్తవాలు అనేటివి జనంలోకి చేరడం లేదు. వాస్తవం ఏంది అవాస్తవం ఏంది అని ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందండి. అక్రమ అరెస్టులు అంటున్నారు, దాడులు అంటున్నారు, ప్రతి దాడులు కేవలం ఈరోజు జరుగుతున్నటువంటి పరిణామాలని ఓడిపోయినటువంటి వ్యక్తులు సింపతి క్రియేట్ చేసుకోవడానికి చేస్తున్నటువంటి హైడ్రామా మాత్రమే. అవునండి, ఈరోజు దాడులు జరిగినాయి. దాడులు ఎవరు చేసిరు? నేను 15వ వార్డులో కాంగ్రెస్ పార్టీ తరఫున క్యాండిడేట్. నేను అక్కడికి జరుగుతున్నటువంటి వ్యవహారం తెలిసిన తర్వాత పోయినా. అప్పటికే మా మీద అక్కడ దాడులు చేయడానికి కొంతమంది టీమును ఏర్పాటు చేసిండ్రు. అక్కడ లోకల్లో ఇంతకుముందు ఉన్నటువంటి చైర్మన్గా వైస్ చైర్మన్గా చేసినటువంటి వ్యక్తి మల్లికార్జున్ గౌడ్ అనుచరులు. నేను అప్పటికే మాకు మద్దతుదారులు అయితే ఎవరున్నారో అఖిల అనే అమ్మాయి ఇంటి ముంగట అక్కడ ఉన్నటువంటి కొంతమంది రౌడీలో బీఆర్ఎస్ రౌడీలే గుండాలే వాళ్ళు 100%. ఎందుకంటే ప్రజాస్వామ్య దేశంలో శాంతియుత వాతావరణంలో ఎన్నికలు జరగాల్సిన అవసరం ఉంది. ఈ ఎన్నికలను వాళ్ళు ఒక పబ్లిక్ను భయభ్రాంతులకు గురి చేసి ఓట్లు దండుకోవడం కోసం ప్రెగ్నెంట్ లేడీని హరాస్మెంట్ చేస్తూ వాళ్ళ ఇంటి ముందర తిరుగుతూ మీ నాన్న ఎక్కడ పోయిండు, నువ్వేం చేస్తున్నావు, ఎవరికి మద్దతు చేస్తున్నారని భయభ్రాంతులకు గురి చేస్తే ఆ సమాచారాన్ని స్థానిక ఎమ్మెల్యే గారికి చేరవేయడం జరిగింది. ఎమ్మెల్యే గారు అక్కడికి డబ్బులు వచ్చడానికి రాలేరు. ఎమ్మెల్యే గారికి డబ్బులు వచ్చాల్సిన అవసరం ఏముందండి? ఆయన డెవలప్మెంట్ కార్యక్రమాలు చేస్తున్నాడు, అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాడు, కావాల్సిన నిధులు తీసుకొస్తున్నాడు. ఆ నిధులను చూసి ప్రజలు ఇవాళ పట్టం కట్టిండ్రు. ఆ పట్టం కట్టడంతో మెదక్ కిల్లా పైన కాంగ్రెస్ జెండా ఎగిరింది. మెదక్ నియోజకవర్గంలో ఉన్న రామంపేటలో కాంగ్రెస్ జెండా ఎగిరింది. ఈ రెండింటి జెండాలు ఎగరడానికి ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ సభ్యులు మైనంపల్లి రోహిత్ గారు, వారి తండ్రి గారు హనుమంతరావు నియోజకవర్గం పట్ల వాళ్ళకు ఉన్నటువంటి ప్రేమ, ఆ ప్రేమతోటి నిధులు తీసుకొచ్చి ఇక్కడ డెవలప్మెంట్ కార్యక్రమాలు చేస్తున్నారు. ఆ కార్యక్రమాలను చూసే ఈరోజు ఇన్ని సీట్లను కాంగ్రెస్ సీట్లు గెలిచినాయి, జెండా ఎగరవేసినాం. ప్రజలు తీర్పిచ్చిరు, ప్రజా తీర్పును మీరు శిరసా వహించాల్సిందే. ఇప్పుడు కూడా మేము ఇంకా అధికారం చెలాయించాలి, మేము అధికారం కోల్పోయినా దాంట్లోనే భ్రమలోనే ఉండి ప్రజలను భయభ్రాంత మా అధికారం వస్తుంది. అధికారం ఉన్నప్పుడు మీరు చేసి ఉరగబెట్టింది ఏముంది? మీ ప్రయోజనాల కోసం కదా. మీ బంధువులే మున్సిపాల్లో జాబ్ చేస్తారు, మీ బంధువులే కాంట్రాక్టులు చేస్తారు, మీకు కావాల్సిన వాళ్ళకే కాంట్రాక్టులు ఇస్తారు. ఎక్కడ మీరు ప్రజా శ్రేయస్సు కోసం పనిచేసింది? ఎక్కడ మీరు పనిచేసి ఉంటే ఈరోజు మీ ప్రజలు పట్టం కట్టేది. ఇప్పటికైనా మీరు గ్రహించాలి. ఇక మా మీద దాడులు కానీ మీరు సింపతికి ఏం చేసుకోవడం కాబట్టి ప్రజలను తప్పుదోవ పట్టించడం కానీ పట్టణ ప్రజలను రాంగ్ మెసేజ్ చేయడం కానీ చేస్తే సహించేది లేదు. ఇన్ని అవమానాలు జరిగినా ఇప్పటి వరకు ప్రెస్ మీట్ పెట్టకపోవడం కారణం ఏంటి అంటే ఎలక్షన్ వాతావరణం జరిగినటువంటి గొడవలను మేము ఎక్కడ కూడా ఎమ్మెల్యే గారు చెప్పాడు, ఎక్కడ కూడా మీరు ఎలాంటిది ప్రెస్ మీట్లు కానీ ఎలాంటి బయటకు తీసుకుపోవడం కానీ సోషల్ మీడియాను వాడడం కానీ పబ్లిక్ను భయభ్రాంతులకు గురి చేసేటువంటి ప్రసంగాలు ఇక్కడ జరగదనడంతో మేము శాంతియుతంగా ఉన్నాం. మీ అంతా మీరే బయటకు వచ్చి హైడ్రామా చేస్తారు, పబ్లిక్లోనేమో ఏడుస్తారు, రూమ్లోకి వచ్చి నవ్వుతారు. ఎవరైతే తప్పుదో పట్టిస్తున్నారు మీరు? ఇక ముందు కాంగ్రెస్ నాయకుల జోలికి కానీ ఎమ్మెల్యే గారి జోలికి కానీ మా మీద కానీ ఎలాంటి ఆరోపణలు చేసినా వాస్తవాలు ఇప్పుడు ఆరోపణలు చేసినా సహించేది లేదు. హరీష్ రావు గారు స్పెషల్గా మెదక్ మీదే ఫోకస్ చేస్తున్నాడు. ఫోకస్ చేస్తూ మాలాంటి వాళ్ళని అందరినీ కూడా మేము ఒక గ్రౌండ్ లెవెల్ నుండి వచ్చినామండి. ఈ రోజు నేను కౌన్సిలర్ కావడానికి కారణం నాకంటే ముందు మా నాన్న 2 పర్యాలు కౌన్సిలర్, మా అమ్మ 3 సార్లు కౌన్సిలర్, హ్యాట్రిక్గా గెలిచింది, నేను గెలిచినాం. మేము ప్రజల ఉండి పనిచేస్తున్నాం. ఎమ్మెల్యే గారితో కావాల్సిన నిధులు తీసుకొస్తున్నాం, వార్డ్ డెవలప్మెంట్ కోసం పనిచేస్తున్నాం, పబ్లిక్ కోసం పనిచేస్తున్నాం. కాబట్టి 2 సీట్లు హనుమంతరావు గారు, రోహిత్ రావు గారు మాకు 2 సీట్లు ఇచ్చారు. మా ఒకే ఫ్యామిలీకి 2 సీట్లు ఇచ్చారు. 2 సీట్లను కూడా మమ్మల్ని పబ్లిక్లు ఓట్లేసి గెలిపించారు. మాకు ఓట్లేసినటువంటి ప్రజలందరికీ కూడా మేము జీవితకాలం రుణపడి ఉంటాం, వాళ్ళ సేవ చేస్తూ అందుబాటులో ఉంటామని తెలియజేస్తున్నాం. ఇక